హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈరోజైతే నేను గోరుచిక్కుడు మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ఇందులో ఎగ్ కూడా వేసి చేస్తున్నానండి. గోరుచిక్కుడు విత్ ఎగ్ మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే గోరుచిక్కుడుని అయితే మనం ఈ విధంగా అయితే తెంపి పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని అందులో వాటర్ వేసి ఉప్పు వేసి అయితే మనము ఈ గోరుచిక్కుడుని అయితే మనము ఉడికించుకోవాలండి. చూస్తారు కదా, ఇప్పుడైతే మన గోరుచిక్కుళ్ళు అయితే ఉడికినాయండి. ఈ ఉడికిన గోరుచిక్కుళ్ళని అయితే మనము పక్కనైతే తీసి పెట్టుకోవాలి. ఇవి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేనైతే చూస్తున్నాను ఇవి ఉడికినాయా లేదనేది. మనకైతే ఉడికిపోయినాయండి. ఇంకా కొద్దిగా ఏదైనా పచ్చి ఉంటే మనం ఇంకా మిగతా హాఫ్ కూరలు అయితే ఉడికిస్తాం కదా, అప్పుడైతే పూర్తిగా సరిపోతుంది. అందుకనైతే మన గోరుచిక్కుడుని అయితే నేనైతే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే వేరొక ప్యాన్ తీసుకొని అందులో అయితే నూనె అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు నూనె యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే టమోటా, ఎర్రగడ్డ, నేనైతే పచ్చి తెల్లగడ్డలను కూడా వేస్తున్నానండి. ఈ తెల్లగడ్డలు మనకు కూరలో ఉడికినప్పుడు తినడానికైతే చాలా బాగుంటాయి. అందుకనే కొద్దిగా తెల్లగడ్డలను అయితే కూడా నేను వేస్తున్నాను. ముందుగా అయితే ఇప్పుడైతే మనకు పాన్ అయితే వేడెక్కిందండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే నేను తిరగబాతి గింజలు అయితే వేసానండి. తిరగబాతి గింజలు వేసిన తర్వాత ఒక మిరపకాయను కూడా అయితే వేసాను. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. కరివేపాకును కూడా వేసాను. ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం ఒక 2-3 నిమిషాలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేస్తున్నాం కదా, ఇవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనమైతే కొద్దిగా ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడు ఒక 2 లవంగాలు కూడా అయితే యాడ్ చేస్తున్నాను. మనము మామూలుగా ఇవి తెల్లగడ్డలు ఉన్నాయి కదా, తెల్లగడ్డలను కూడా అయితే వేసానండి. ఈ తెల్లగడ్డలను అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అందుకనే ఇవి కలర్ అయితే కొద్దిగా రెడ్గా అయినాయి. ఏం కాదండి, బాగున్నాయి. తర్వాత టొమాటోలు అయితే యాడ్ చేసినానండి. చూస్తున్నారు కదా, ఈ టొమాటోలు యాడ్ చేసిన తర్వాత అయితే మనము ఇది మిశ్రమాన్ని అంతటిని అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలా అనేది అయితే యాడ్ చేస్తున్నాను. మసాలా నార్మల్గానే అండి, శనక్కాయ పప్పులు, కొబ్బెర, తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి అయితే నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే దీంట్లో అయితే యాడ్ చేసినాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే యాడ్ చేసి దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని కొద్దిసేపు అయితే ఈ మసాలాని అయితే మనమైతే వేగనివ్వాలండి. మనకి ఈ మసాలా వేగిన తర్వాత అయితే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడైతే మసాలా వేగినట్టుగా మనకు గుర్తు. ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేసినాను. పసుపు యాడ్ చేసిన తర్వాత మరొకసారి అయితే మనం ఈ మిశ్రమాన్ని అంతటినైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే దీన్ని అయితే మనము ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకు మసాలా అనేది మంచిగా ఉడికిపోయిందండి. పచ్చి వాసన లేకుండా మనం వేసిన మసాలా, ఈ ఎర్రగడ్డ, టొమాటో అంతా కూడా మనకైతే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే నేను గోరుచిక్కుళ్ళని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోరుచిక్కుళ్ళన్నీ దీంట్లో మసాలాలో వేసిన తర్వాత అయితే మరొకసారి అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అనేది మనకు గోరుచిక్కుళ్ళకు మామూలుగా అంతా కలవడానికి అయితే మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి. నేనైతే ముందుగా అయితే కోడిగుడ్లను అయితే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే మనము ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తాము. చాలా బాగా ఉంటుందండి ఈ కాంబినేషను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. స్పెషల్లీ సంగటిలోకైతే చాలా బాగుంటుంది. మా రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ సంగటి యూజ్ చేస్తారండి. కొన్ని డిషెస్ ఉంటాయి, చాలా స్పెషల్గా ఉంటాయండి. అందులో నాకైతే నా ఫేవరెట్ అయితే ఈ గోరుచిక్కుడు ఎగ్ మసాలా కర్రీ విత్ సంగటి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి.
ఈ విధంగా అయితే మనము ఈ గుడ్లు కూడా వేపుకున్న తర్వాత ఇందులో అయితే మసాలా ఉంది కదా, మసాలా వేసినప్పుడు నేనైతే మిక్సీ జార్లో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసినాను. సేమ్ ఆ వాటర్నే ఈ కూరలో అయితే నేను యాడ్ చేసుకున్నానండి. మామూలుగా సపరేట్గా అయితే నేను ఈ వాటర్ అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడైతే మనం ఉప్పు కారాలను అయితే చెక్ చేసుకోవాలండి. నాకు కారం అయితే కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకనే మరి కొద్దిగా కారం అయితే నేనైతే ఇందులో వేసుకున్నాను. వేసిన తర్వాత ఈ కారం కూడా మనకు కూరలో అంతట్లో బాగా కలిసే విధంగా అయితే మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ మిశ్రమాన్ని ఒక 4-5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని అయితే మనం ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, మన కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుందండి. ఇప్పుడైతే నేను మూత అనేది క్లోజ్ చేసి ఉడికించుకున్నాను. ఇప్పుడైతే మూత అయితే తీసి చూసానండి. మనకు కూర అయితే ఈ విధంగా అయితే కుక్ అవుతుంది. మరికొద్దిసేపు ఉడికించుకోవాలండి. అందుకని నేనైతే మళ్ళీ ఈ కూరనంతటిని ఒకవేళ అడిగింటుందేమో అనేసి చూసి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ అయితే నేనైతే మూత అనేది క్లోజ్ చేశానండి. మూత క్లోజ్ చేసుకొని సేమ్ మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ మనం 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మరికొద్ది 2-3 నిమిషాలు అయితే నేనైతే కూరని అయితే ఉడికించుకున్నాను. మీరు కూడా సేమ్ అలాగే ఉడికించుకోండి. తర్వాత అయితే మనకు ఈ కొత్తిమీర కూడా బాగా ఉడికి ఆ ఫ్లేవర్ అనేది మన కూరకైతే బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఫైనల్గా మనకు అయితే మన గోరుచిక్కుడు ఎగ్ మసాలా కర్రీ అయితే మనకి ఈ విధంగా అయితే రెడీ అయిందండి. మనకు ఫైనల్గా అయితే మనకు ఈ విధంగా చూసారా, మనకు ఆయిల్ అంతా అయితే పైకైతే తేలుతుంది. ఈ విధంగా ఏ కర్రీలో అయినా మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనకు కూర రెడీ అయిపోయినట్లేను. ఈ విధంగా మనకైతే కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సంపూర్ణ రుచులు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా వీడియో చూసి ఈ గోరుచిక్కుడు మసాలా కర్రీని అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎస్పెషల్లీ సంగట్లేకైతే చాలా బాగుంటుందండి. ఒకసారి నా కర్రీని అయితే మీరు ట్రై చేయండి. ఇంతేనండి ఈ రోజుటి వ్లాగ్. ఇంకా ఏదైనా రెసిపీస్ ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.